నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముంబైలో జరిగింది అదేనా? హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత హుటాహుటిన కొడాలి నానిని ముంబై తరలించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ దాదాపు 8 గంటల పాటు జరిగింది అక్కడ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్లో. పాండా అనే ఒక సీనియర్ సర్జన్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన కోలుకుంటున్నారు. సో ఇంకొక నెల రోజులు అక్కడే ఉండే పరిస్థితి, అంటే ఆల్మోస్ట్ మే 3rd వీక్ దాకా ఆయన అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది, లేదా సంఘటన చోటు చేసుకున్న తర్వాత అయినా అది సంచలనంగా మారింది. కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఒక ఆడియో. దాంట్లో చాలా అభ్యంతరకర పదాలు కొన్ని ఏంటి చాలానే ఉన్నాయి. సో అవి కూడా మీరు వినొచ్చు. కాకపోతే ఆ అభ్యంతరకర పదాలు వచ్చిన చోట బీప్ శబ్దం వస్తుంది. అది ముందరే క్లారిటీ ఇస్తున్నాం. అటువంటి అభ్యంతరకర పదాలని వినిపించదలుచుకోలేదు కాబట్టి, బట్ సబ్జెక్ట్ తెలియాలి కాబట్టి అది వినొచ్చు. ఎవరి గురించి? తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ లీడర్. ఆయన ఏమన్నారు అప్పట్లో? జగన్ ఓడిపోయాడు, చనిపోలేదు అన్నారు. సో జగన్తో విపత్తు. సో ఆ నేపథ్యంలో ఆయన్ని ఉద్దేశించి ఎందుకనో మరి సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన కోలుకుంటున్న సమయంలో ఆయన ఉద్రేకపడేట్టుగా ఎవరో ఆ వ్యాఖ్యలు ఆయన నోటీసులోకి తీసుకొచ్చారట. ఆయన అనుచరులు, గుడివాడ నుంచి వెళ్ళిన అనుచరులు. సో అదే సమయానికి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఫోన్ కాల్లో. సో క్యాజువల్గా అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతుండగా ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఒక తెలుగుదేశం లీడర్, ఏది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఆయన చనిపోలేదు అని ఒక ఆయన మాట్లాడారు. ఆయన గురించి పేరు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పేరు ఉచ్చరించకూడదు. సరే, బట్ కొడాలి నాని అది ఉచ్చరించారు. ఉచ్చరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, వారి కుమారుడు లోకేష్ గారిని కూడా అభ్యంతరకరమైన పద్యాలంతో దూషించారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు అవతల ఫోన్ కాల్లో వింటున్నారు. ఇదేంటంటే ఆ సమయంలో కొడాలి నాని గారి దగ్గర ఉన్న ఒక కీలక అనుచరుడు ఆ ఆడియోని లీక్ చేశారు బయటికి. ఏ ఆడియో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్న ఆడియో కాదు. ఈయన అతని గురించి, ఆ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ గురించి మాట్లాడిన ఆడియో. చంద్రబాబు గారు ఆ లోకేష్ గారి వీడు చంద్రబాబు ఒళ్ళు చంద్రబాబు గారు ఆ లోకేష్ గారి వీడు. ఆయన అది చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో వేరే ఫోన్లో మాట్లాడుతున్నారు. సో అప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీ లీడర్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు కానీ మీ నాయకద్వయం కానీ, అంటే ఆ లీడర్ కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అలాగే వారి కుమారుడు మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కానీ, మీరు చాలా అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగిస్తున్నారు. వాంటెడ్గా విష్ఫుల్గా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కానీ తనను కానీ, అంటే కొడాలి నాని కానీ. సో యూ విల్ బి పెయిడ్ ఫర్ దానికి గాను మీరు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారనే రీతిలో. సరే, కొడాలి నాని గారికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది, ఒక ప్రత్యేకమైన యాస ఉంది. అలాగే దానికి భిన్నంగా ఆయన మాట్లాడరు. అప్పట్లో కూడా చూసాం కదా, బెజవాడలో వల్లభనేని వంశీ జైల్లో ఉంటే ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఒక మీడియా రిపోర్టర్ ఆయన అడిగితే, ఏంటి ఈ మధ్య కనిపించట్లేదంటే ఆయన వెంబడే ఎంత వ్యంగ్యంగా, మీ ఇల్లు అడ్రస్ చెప్పమ్మా, రోజు వచ్చేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాను, నీకు కనపడి వెళ్తాను అని అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు, మాకు ఉద్యోగం తీసేశారు కదా, ఇంకేం కనపడతాం, మళ్ళీ ఉద్యోగం వచ్చినప్పుడు వస్తాము అనే పద్ధతిలో ఆయన మాట్లాడారనమాట. సో ఈ క్రమంలో జరుగుతుంది ఏంటి, వీళ్ళ కాన్వర్జేషను ఆడియో కాన్వర్జేషను, ఎట్ ద సేమ్ టైం ఈయన టెలిఫోనిక్ కాన్వర్జేషను, రెండు ఉన్నాయి అక్కడ. ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ మాట్లాడుతున్నది ఈయన వింటున్నారు. అదే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ కాల్. సో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఏమని, ఎందుకు, ఏంటి కాన్వర్జేషన్ ఏంటి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? అయ్యా ఫలానా తెలుగుదేశం పార్టీ లీడరు మీరు ఓడిపోయారు కానీ మీరు ఇంకా చనిపోలేదని మాట్లాడాడు కదండి, ఆయన ఆడియో నేను వింటున్నప్పుడు కోపం వచ్చి అట్లా మాట్లాడానండి అని. ఏం మాట్లాడారు?
ఏముంది ఏదో మీకు సంబంధించి మాట్లాడతారు, లేకపోతే నాకు సంబంధించి మాట్లాడతారు, వేరే ఏం మాట్లాడతారు వాళ్ళు. ఈ 2 మాట్లాడుతున్నప్పుడు అది రికార్డ్ చేశారు. అక్కడున్న వ్యక్తి ఈయన అనుచరుడు రికార్డ్ చేసి ఆ ఆడియో లీక్ చేశారు. కాంటెక్స్ట్ కోసం ప్రోబ్ చేస్తే బయటపడిన విషయం ఏంటంటే, ఆ ఉత్త ఆడియో లీక్ తీసుకుంటే అది వేరే సందర్భం. కానీ ఆడియో లీక్ సైమిల్టేనియస్గా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కాల్ అటెండ్ అవటం, రెస్ట్ తీసుకుంటున్న సమయంలో మామూలుగా ఎలా ఉన్నారు, కులాసాగా ఉన్నారా అని పరామర్శించడానికి చేసిన ఫోన్. ఇది బయటపడింది. సో చూశారు కదా వాళ్ళు ఎట్లాంటి మాటలు మాడుతున్నారో. తండ్రి కొడుకులు ఇద్దరిని కానీ, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని కానీ ఆ రకంగా మాట్లాడటం ఎందుకు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది సమయం కాదు కదా, ఇప్పుడు మీరు ముందర రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకున్న తర్వాత మనం మిగిలినవన్నీ మాట్లాడుకోవచ్చు. వన్స్ యూఆర్ బ్యాక్ టు హైదరాబాద్, తర్వాత సబ్సిక్వెంట్గా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే ఉద్రేకపడి అనవసరంగా ఆరోగ్యపరమైన సమస్యలు తెచ్చుకోమాకండి. బట్ ఈ ఆడియో ఏంటి విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో ఆయనది చాలా అబ్జెక్షనబుల్ టెర్మినాలజీ ఉంటుంది, నాని గారిది. ఏకవచనాలే ఉంటాయి, ఏరా ఒరేలే ఉంటాయి, కానీ అయ్యా మీరు ఇలాంటివి ఉండవు. మరి ఆయన కాన్స్టిట్యూషన్ అది, ఆయన లాంగ్వేజ్ కాన్స్టిట్యూషన్ అది. భాషాపరంగా ఆయన ఒక రాజ్యాంగం రాసుకున్నారు, ఆ రాజ్యాంగం ప్రకారమే పోతారు ఆయన. మీరు సడన్గా వచ్చి మధ్యలో మీరు మార్చుకోండి, మీరు సంస్కారవంతమైన భాష వాడాలి, మీ అక్షరాలన్నీ XXX సూప్లో కడుక్కొని మాట్లాడాలంటే కుదరదు ఆయన దగ్గర. ఇన్నాళ్ళుగా అలవాటైంది, ఒక్క రోజులో గివప్ చేయాలంటే కష్టం కదా. ఆయన అదే చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆవేశాన్ని, మీ ఉద్రేకాన్ని, మీ ఉద్వేగాన్ని కొన్నాళ్ళు అదుపులో పెట్టుకోండి. అంటే ఆ తర్వాత మళ్ళీ మీరు వెలికి తీయొచ్చని కాదు, ముందర మీరు సంభాళించుకోవాలి కదా ఆరోగ్యపరంగా. ఇవన్నీ వస్తూ ఉంటాయి, రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇవన్నీ రాకుండా ఉంటాయా? వస్తూ ఉంటాయి. మనం అనవసరంగా మనం యాజిటేట్ అయిపోకూడదు, కాన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ వద్దు. అట్లీస్ట్ ఫర్ సమ్ టైం ఒక బ్రీఫ్ పీరియడ్ మీరు కోలుకునేదాకా మీరు ఆపేసి తర్వాత మాట్లాడుకుందాం. ఇందుకు ఆయన ఏం మాట్లాడారో తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అంటే, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగే వదిలేస్తే, అంటే మనం ఏం కేసులు పెట్టి ఆయన్ని చట్టపరంగా మనం అన్నీ ఆయన అడ్రస్ చేద్దాం అంటే తెల్లారిపోద్ది, ఈ లోపల 4 ఏళ్ళు గడిచిపోతాయి. ఆయన మీద ఈడీ కేసులో ఇంతవరకు తేలలేదు, మనం ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఆయన కోర్టుకు పిలవాలి, కోర్టులు ఎప్పటికీ శిక్షలు వేయాలి, ఇవన్నీ అయ్యే పనులు కావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పద్ధతిలోనే మనం హ్యాండిల్ చేయాలనేది ఆ కాన్వర్జేషన్, తెలుగుదేశం పార్టీ లీడర్ కాన్వర్జేషన్. అది వింటున్నారు ఆయన. అది వింటుండగా జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ వచ్చింది. అప్పుడు ఈ సంభాషణ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని చల్లార్చారట. ముందర మీరు కోలుకోండి, ఎందుకంటే ఇట్ వాజ్ an 8-hour లాంగ్ సర్జరీ అకార్డింగ్ టు ది హార్ట్ ఇన్స్టిట్యూట్. సో 3 వాల్వ్స్ మూసుకుపోయినప్పుడు దానికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆయన ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. రెస్ట్లో ఉన్నప్పుడు ఇలాంటి భావోద్వేగాలు కానీ, అనవసరంగా రాజకీయాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుతానికి కోలుకోండి నాని గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఏదో మాట్లాడతారంటే మాట్లాడతారు. మనం కూడా అలాగే మాట్లాడాం కదా, అందువల్ల వాళ్ళు అలా మాడతారు. కొన్నాళ్ళు ఆగండి, తర్వాత పొలిటికల్గా మనం ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేద్దాం అని చెప్పి అన్నారట. అది సంగతి.